ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదికాండం గ్రంథం 41వ అధ్యాయం 14 నుంచి వ్రాయబడి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలమందు మనం ధ్యానం చేయబోతున్నాము. పరిశుద్ధాత్మని సహాయం మనకు కావాలి కాబట్టి ఆయనను మనం ఇవ్వమని ఆయన యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, వాక్యము మీది ప్రభువా, మాతో మాట్లాడే దేవుడవు నీవు, సజీవుడైన దేవుడవు నీవు ప్రభువా. నీ వాక్యము ద్వారా మాతో ఈ ఉదయకాలమందు మాట్లాడి మాకు కావలసిన వర్తమానమును అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again I would like to welcome you to the morning meditation. Let us turn our Bibles to Genesis chapter 41 verses 14 onwards. 14 నుంచి చదువుకుందాము. ఇందులో రెండేండ్లు గడిచిన తర్వాత ఫరోకు కళ వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ కళ 2 సార్లు రిపీట్ చేయబడడానికి కారణం ఏంటంటే the Lord wanted to confirm what he was gonna do to the people of Egypt. ఐగుప్తు దేశంలో ఆయన ఏం చేయబోతున్నాడు అనే దానిని ఆ రాజైన ఫరోకు తెలియజేశాడు. అప్పుడు వారి దేశంలో ఉన్న శకునగాండ్రను విద్వాంసులందరినీ కూడా పిలిపించాడు రాజైన ఫరో. అయితే వారెవరు కూడా ఆ కళ యొక్క భావాన్ని తెలియపరచడానికి శక్తి చాలలేదు. మనకు దానియేలు గ్రంథంలో కూడా అదే రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారెవ్వరు కూడా దాని యొక్క భావాన్ని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అయితే దేవుడు మాత్రమే దానిని చేయగలడు అన్నది దానియేలు చెప్తున్నాడు. దానియేలు అంటున్నాడు 2:20లో, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు తెలియను, ఆయనకు తెలియను అని చెప్తూ దేవుని ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాడో యోసేపు కూడా అదే విధంగా అంటూ ఉన్నాడు. నేను నా వలన కాదు, ఇది 16వ వచనంలో యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిందని ఫరోతో చెప్పాడు. సో మనం దేవుని యొక్క బిడ్డలంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన మహిమను మనం దొంగిలించే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క మహిమను దేవునికే ఇస్తూ ఉన్నాడు. సో ఈ కళ యొక్క భావాన్ని దేవుడే తెలియచేస్తాడు అని అన్నారు. సో రాబోతున్నటువంటి సంగతులను దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని మనం తప్పకుండా తెలియపరచాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అ వార్నింగ్ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ ఫ్యామిన్ ఇన్ ద కంట్రీ. అలాగనే మనం కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారంగా దేవుడు మనకు కూడా తన యొక్క ఆత్మను అనుగ్రహించి ఈ లోకంలో అందరినీ కూడా హెచ్చరించడానికి మనకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచించబడడు. కాబట్టి ప్రభువు మనస్సును మనం మాత్రమే ఎరిగిన వారం. మనమైతే క్రీస్తు మనస్సు ఎరిగిన వారం. అందుకని క్రీస్తు మనస్సు ఎరిగిన వారంగా, క్రీస్తు యొక్క జ్ఞానమును అర్థం చేసుకున్న వారంగా రాబోయే గొప్ప ట్రిబ్యులేషన్, ద గ్రేట్ ట్రిబ్యులేషన్, మహాశ్రమల కాలం ఒకటి రాబోతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా అటువంటి ఆ శ్రమల కాలం రాబోతుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది ఈ లోకస్తులకు మనం తెలియచేయాల్సి ఉంటుంది. దేవుడు యోసేపునకు జ్ఞానం అనుగ్రహించాడు. ఆ జ్ఞానం అక్కడున్నటువంటి శకునగాండ్ర కంటే మించినటువంటి జ్ఞానం. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, 1st chapter verse 20లో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గలవారి కంటెను, వారందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతలు, 10 times better than the enchanters and the magicians that were in the kingdom of Babylonia. కనుక అటువంటి జ్ఞానము దేవుని బిడ్డలైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. మనకి కూడా ఆత్మజ్ఞానం ఇచ్చాడు. అందుకనే మనం ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని మనం రాబోయేటువంటి తీర్పు నుంచి తప్పించుకోవాలి అంటే మనం చేయవలసింది ఆయన యొక్క సువార్తను ప్రకటించి ప్రజలందరినీ కూడా హెచ్చరించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఒక టెంపరరీ ఫ్యామిన్ని గురించి చెప్తూ ఉన్నాడు, కానీ రాబోయేటువంటి ఆ శ్రమల కాలం ఉందే, దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. యెషయా గ్రంథంలో 19వ అధ్యాయంలో అంతా కూడా దేవోక్తి, ఐగుప్తును గూర్చిన దేవోక్తి ఒకటి ఉంటుంది. అందులో 6-7 వచనాలు, ఏటి పాయలును కంపు కొట్టును, నదియు ఎండి పొడి నేల యగును, ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును, నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును అని రాబోయేటువంటి దానిని గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా అంత్యకాలంలో జరిగే సంగతులను చెప్తూ ఉన్నాడు. జోసెఫ్ టైంలో ఆ ఫ్యామిన్, ఇట్ వాజ్ ఫ్యామిన్ దట్ వాజ్ టెంపరరీ, బట్ ద ఫ్యామిన్ ఆర్ ద థింగ్స్ ఆర్ catastrophe that is gonna come in the future is a tremendous one. అది అత్యద్భుతమైనది. దానికి ఎవ్వరు కూడా తాళగలిగేటువంటి వారు లేరు. కాబట్టి దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది దేవుని యొక్క బిడ్డలు మాత్రమే చెప్పగలరు. సో ఇక్కడ యోసేపు ఆ కళ యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 25 నుంచి 26 వరకు కూడా ఆ వే అవుట్ తెలియజేస్తున్నాడు. అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నెలు 7 సంవత్సరములు, ఆ 7 ఒకటి కళ ఒక్కటే, వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పుకున్నది ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరముల వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత
దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారంగా ఉంటుంది అని చెప్పి ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ద లార్డ్ హ్యాస్ డిసైడెడ్ ఇట్. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేత ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. 2 సార్లు వెన్నులుగాను అలాగనే ఆవుల రూపంలోనూ తెలియజేశాడు. అందుకనే అంటున్నాడు ఒక మనుష్యుని. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకోవాలి. రాబోయే ఈ మంచి సంవత్సరములలో దొరక ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణాల్లో ఆహారమును భద్రం చేయాలి. కరువు చేత దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరాలు 7 కూడా ఈ దేశం అందు సంగ్రహంగా ఉండును అని ఫరోతో చెప్పాడు. సో దేర్ ఈజ్ అ వే అవుట్. ఒక ప్లాన్ని ఫరోకి ఆఫర్ చేశాడు. కాబట్టి యేసు ప్రభువు కూడా he came up with a plan or a program into the world. అది ఏంటంటే మానవాళిని రాబోయే మహాశ్రమల నుంచి తప్పించడానికి, లేదు అంటే పాపం వలన కలుగు పర్యవసానాలు అనుభవించటం కంటే పాపం వలన కలుగు ఆ నరకమును తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గంగా ఈ లోకంలోనికి వచ్చారు. అందుకని ఆయన మరి ఎవని వలన కూడా రక్షణ కలగదు. అపొస్తలుల కార్యముల గ్రంథం 4:12 చెప్తుంది, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేమో. దిస్ ఈజ్ ద వే అవుట్ అని మనం కూడా చెప్పాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు వాంట్ ద పీపుల్ టు ఫైండ్ రిఫ్యూజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్తూ ఉన్నాడు, ఇదిగో రిపెంట్ అవ్వండి అని 3:2 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటించుచు ఉన్నారు. యేసు ప్రభువు కూడా 4:17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. దిస్ ఈస్ ద వార్నింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ టు ద వరల్డ్. కాబట్టి దేవుడు మహాశ్రమల కాలం నుంచి, లేదు అంటే ఆ నిత్య నరకాగ్నిలో నుంచి మనలను తప్పించటానికి యేసు ప్రభువును మార్గంగా ఈ లోకంలోనికి పంపించారు అని చెప్పాల్సి ఉంటుంది. గాడ్ హ్యాస్ టు బి గివెన్ క్రెడిట్. అందుకే పేతురు అపొస్తలుల కార్యముల గ్రంథం 3:12 అందరూ కూడా తనను విస్మయంగా చూస్తూ ఉంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్మయంతో చూసి ఆయన వైపు ఆశ్చర్యపడుతూ ఉంటూ వారు ఇశ్రాయేలీలు అక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఆశ్చర్యపడుతుంటే అంటున్నాడు, ఇశ్రాయేలీలరా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలము ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవుడే దీనిని జరిగించాడు అని, దేవుడే ఈ కార్యం జరిగించాడు అని చెప్తున్నాడు. హీ ఈస్ గివింగ్ క్రెడిట్ అన్టు ద లార్డ్. అపోస్తలుడు పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనకి 3వ అధ్యాయం 4 నుంచి 5 వరకు కూడా చూసినట్టయితే, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులం కాము, మా సామర్థ్యం దేవుని వలననే కలిగినది. దేవుడే మనలను మన జీవితంలో ఏదైనా చేయగలడు.
హీ ఈస్ ద వన్ హూ ఈస్ టు బి గ్లోరిఫైడ్. కాబట్టి ఆయననే మహిమపరచాలి. అందుకే యోసేపు కూడా ఆయననే మహిమపరుస్తున్నాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని ప్రకటించాల్సి ఉంటుంది. అందుకే దేవుడిచ్చిన జ్ఞానంతో మీరు ఈ పనిని చెయ్యండి అని చెప్తూ ఉన్నాడు. 37 నుంచి 45 వరకు యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై మరలా తన వధువు సంఘం కోసమై తిరిగి రాబోతున్నాడు అనే దానిని తెలియపరిచే రీతిలో ఇక్కడ యోసేపు 2వ అధికారిగా ఈజిప్ట్లో ఉంటూ ఉన్నాడు. అనగా he was appointed next to the king ఆ దేశంలో. అలాగా జోసెఫ్ యొక్క లైఫ్ ద్వారా యేసు క్రీస్తు ప్రభు సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. 37వ వచనంలో ఆ మాట ఫరో దృష్టికి అతని సేవకుల దృష్టికి యుక్తమై ఉంది కాబట్టి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అంటున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటే ఐజయా చాప్టర్ 11 verse 2లో అంటే యెషయా ఈ మొద్దు నుండి చిగురు పొచ్చును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు మీద నిలుస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ కూడా ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని మనం కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగిన మనుష్యులు ఈ విధంగా లోకమునకు రక్షణ కార్యమును తెలియపరిచేటువంటి వానిగా ఉంటారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడో, వి సీ ఇట్ ఇన్ రెవల్యూషన్, ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్లో మనం చదువుకుంటాం 21:5లో ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనాసీనుడిగా ఉన్న రీతిగా ఇప్పుడు జోసెఫ్ని కూడా సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే జ్ఞాన వివేకములు కలవారెవ్వరు లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, ఈ ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉంటాను అని యోసేపుతో చెప్పి ఆయనను ఫరో ఐగుప్తు దేశం మీద యోసేపును నియమించాడు. తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించి అందరూ కూడా వందనం చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేస్తూ ఉన్నారు. సో వందనం చేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్తోంది, ఎవ్రీ నీ షల్ బౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఫిలిప్పీయులకు రాస్తూ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 10లో అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రిందనున్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రతి మోకాలు కూడా వంగాలి, ప్రతి ఒక్కరూ ఆయనకు వందనం చేయాలి. రోమీలకు రాసిన పత్రికలో కూడా 14-11లో అదే విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు యేసు ప్రభువు తన యొక్క సంఘమును వివాహం చేసుకొనుటకు ఆయన తిరిగి రాబోతున్నాడు. అప్పుడు జెంటైల్స్ అందరూ కూడా ఆయనలో భాగస్థులుగా, సంఘంలో భాగస్థులుగా ఉంటారు అనడానికి సాదృశ్యంగా
ఆయనకు ఒక ఓను యొక్క యాజకుడు పొతేఫర కుమార్తెయగు ఆసెనతును ఇచ్చి పెండ్లి చేశాడు. అనగా ఈ అన్యురాల్ని యోసేపు చేసుకోవడానికి సాదృశ్యం ఏంటి అంటే, యేసు ప్రభువు యూదుల కోసమే కాదు, అన్యులైన వారిని కూడా తన సంఘంలో పాలిభాగస్తులనుగా చేస్తాడు అని తెలియచేయటానికే ఇది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. 46 నుంచి 49 వరకు రాయబడి ఉన్నది. యోసేపు బయలుదేరి దేశమంతటా సంచరించాడు. అక్కడ నుంచి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండినప్పుడు దానంతటిని కూడా పట్టణములలో నిలువ చేశాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యాన్ని పోగు చేశాడు. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను. ఈ విధంగా ఆ దేశం కోసం సమృద్ధిగా ధాన్యాన్ని దాచిపెట్టి ఉంచాడు. మనం కూడా we have to lay up our treasures in heaven. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు ఇహలోకంగా సంపాదించుకోవడం కాదు, ధనం సంపాదించుకోవడం కాదు, కనుక మీరు పరలోకంలో ధనమును సంపాదించుకోండి అంటున్నాడు. 6:19 భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలకు అన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. సో మనం మన యొక్క ధనాన్ని పరలోకంలో సమకూర్చుకునే వారంగా, సంపాదించుకునే వారంగా ఉండాలి అని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సో గాడ్ గివెన్ గిఫ్ట్స్ని మనం దేవుని కొరకు వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి వానికి ఇవ్వబడిన ఆత్మ యొక్క ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్. కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 12:7 చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఈవిని ఇస్తాడు. ఆ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ని మనం వినియోగించాలి. యోసేపు నాకు ఇచ్చిన మేనిఫెస్టేషన్ని బట్టి తాను ఐగుప్తు దేశంలో, అన్య దేశంలో ఉంటూ దేవుని యొక్క ప్రతినిధిగా జీవిస్తూ ఉన్నాడు. అలాగనే 50వ వచనం నుంచి 52 వరకు he forgets the sins and grants fruit of the spirit. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపు నాకు 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు పేర్లు అంటున్నాడు అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. అంటే మరచుట అని క్రింది రాయబడి ఉంది. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాడు. సో we have to rejoice that the Lord has forgotten our sins and he has granted us his salvation. ఆయన మన పాపములను తుడిచివేసి, మన పాపములను ఏమాత్రం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనలను ఆ పాపముల నుంచి విడిపించినందుకు కాను దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉంటుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చెప్తోంది, నేను మీ పాపములను అతిక్రమములను నేనేమాత్రం కూడా జ్ఞాపకం చేసుకొనను అని. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టిగా ఉంటాడు అని రోమాపత్రిక 8:1 there is no condemnation. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి he makes us fruitful and we have to bear the fruit of the spirit. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 చెప్పిన రీతిగా ఆత్మ ఫలమును ఫలించే వారంగా ఉండాలి అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగనే జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్. అప్పటికి ఆదికాండంలోనే ఉన్నాం. రాబో కాలంలో తన కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వస్తారు అని మనకు తెలియజేస్తున్నటువంటి అనేకమైన వాక్య భాగాలు ఉంటున్నాయి, ప్రాఫెసీస్ ఉంటున్నాయి. ఆల్ ద నేషన్స్ విల్ వర్షిప్ హిమ్. ఇక్కడ 53 నుంచి చదివినట్టయితే
యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరాలు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుంటే అప్పుడు ఫరో అంటున్నాడు, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునది చేయుడి అని ఐగుప్తీయులతో చెప్పాడు. ఆ కీర్తన గ్రంథం 86:9 ఏం చెప్తుంది అంటే 86:9 ఆల్ ద నేషన్స్ షుడ్ బౌ బిఫోర్ హిమ్. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవ్వడు కూడా లేడు, దేవతలలో నీ వంటి వాడెవడును లేడు. నీ కార్యములు సాటి అయిన కార్యములు, నీవు సృజించిన అన్యజనులందరూ నీ సన్నిధిని నమస్కారం చేస్తారు, నీ నామమును ఘనపరుస్తారు అని చెప్తూ ఉన్నాడు. సో there is redemption and there is the whole nations will come and bow before the Lord. అన్యజనులు దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తారు. యోసేపు నాకు ఈ అన్యులందరూ వచ్చి నమస్కారం చేస్తున్న రీతిలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనను పూజించే వారిగా ఉంటారు అని కీర్తనకారుని చేత చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే వారికి నిత్య జీవం కలుగుతుంది అని యోహాను సువార్త 3:36, 6:47. అలాగనే దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు వానికి ఆయన పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహిస్తాడు అని మనకు యోహాను సువార్త కూడా చెప్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం నమ్మినప్పుడు ఆయన ప్రతినిధులుగా వాడుకొని దేవుని యొక్క కార్యములను ఈ అన్యజనులకు తెలియచేయటానికి వినియోగించుకుంటాడు. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్క్రిప్చర్స్. అందుకనే దేవుని యొక్క వాక్యమునందు మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుని వాక్యం దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం కూడా ఉపదేశించడానికి, తప్పుదిద్దడానికి, ఖండించడానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యమందు మనం విశ్వాసం ఉంచి ఇనరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇందులో ఎటువంటి తప్పిదం లేదు, సమస్తమును కూడా దేవుడు రాయించాడు, దీనిలో తప్పు పట్టడానికి ఏది కూడా లేదు, తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. కనుక దేవుని మాటలను నమ్ముదాం, దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకుందాం. యోసేపు వలె మనం దేవుని కోసం బ్రతికేటువంటి వారంగా కష్టములు నష్టములు వచ్చిన ఎంత మనలను ఫర్నేస్లో వేసి ఆయన మనలను టెస్ట్ చేసినా కూడా వెండి వలె కాకుండా మనలను ఇబ్బంది కొలిమిలో ఆయన పరీక్షించిన అందులో నుంచి మనం క్లీన్గా పరిశుద్ధంగా బయటికి వచ్చినట్లుగా దేవుడు చేసి మనలను ఆయన మహిమపరుస్తారు. అటువంటి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. అందుకు తగినట్లుగా మనందరం కూడా జీవించుదాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మీ మాటలతో మమ్మలను బలపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, యోసేపు అన్నలు తనను అమ్మివేసినారు ఐగుప్తీయులకు. నాయన, ఐగుప్తు దేశమునకు వెళ్ళవలసి వచ్చింది. అయితే ప్రభువా, మీరే దానిని ఒక ప్రణాళిక ప్రకారంగా ఏర్పరిచి నాయన మరి యోసేపును ముందుగా ఆ దేశమునకు పంపించారు. తండ్రి, మీ యొక్క సాదృశ్యంగా, మీ కుమారుని సాదృశ్యంగా యోసేపు యొక్క జీవితాన్ని మేము చూస్తూ ఉన్నాం. తండ్రి, ప్రతి మోకాళ్ళు కూడా యేసు క్రీస్తు నామంలో వంగునట్లు, ప్రతి నాలుక క్రీస్తే ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా తండ్రి, ఆయనకు మీరు అనుగ్రహించిన పరిణామమును బట్టి మేము నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు రక్తము చేత మమ్ములను విమోచించి ప్రభువా మీ దగ్గరకు మేము రావడానికి అవకాశం ఇచ్చినందుకై స్తుతులు చెల్లిస్తూ వాక్యమును మేము నమ్మటానికి, వాక్యానుసారంగా జీవించుటకు, మీ యందు నమ్మకం కలిగి జీవించుటకు, యోసేపు వలె జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.